గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్. ఇప్పుడు ఓటీటీలో ఒక కొత్త విధానం, అది డిటిహెచ్ కూడా వర్తిస్తుంది, ఒకటే విధానం. దీంట్లో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాను. దీంట్లో కూడా మనం గిఫ్ట్ ఏర్పాటు చేశాను. ఈ గిఫ్ట్ అనేవి మీకు బాగా నచ్చుతాయి. ఇది ఆడవారికి మాత్రమే, లేడీస్కి మాత్రమే ఉపయోగపడేది. లేడీస్కి మాత్రమే అంటే అర్థం ఏంటి డాడీస్? మన అమ్మ ఉంటుంది, తనకి ఉపయోగపడుతుంది. మన చెల్లి ఉంటుంది, తనకి ఉపయోగపడుతుంది. మన చెల్లమ్మకి, అలాగే వదినమ్మకి, అత్తమ్మకి, లేదంటే మనకి పుట్టినటువంటి అంటే మన పిల్లలైనటువంటి ఆడపిల్లలకి. కాబట్టి ఇలా వీళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఇప్పుడు మనం ఆ గిఫ్ట్ ఏంటి ఇస్తున్నామంటే, డబ్ల్యూఎస్లో మీరు కూపన్స్ను క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆ క్రియేషన్ చేసిన దగ్గర ఆ డబ్ల్యూఎస్లోనే ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఆ ఆప్షన్ని రేపు బుధ లక్ష వారాల నుంచి ఇస్తాను. అయితే ఆ ఆప్షన్ ఏంటంటే 250 కూపన్స్ కానీ మీ తాలూకు డబ్ల్యూఎస్లో క్రియేట్ అయితే ఒక 250 కూపన్స్ క్రియేట్ చేసినందుకు గాను బంగారం 1 గ్రాము, గోల్డ్ 1 గ్రాము ప్యూర్ గోల్డ్ వస్తుంది. 1 గ్రాము గోల్డ్ వస్తుంది. అది మీకు 500 అయ్యాయి, మళ్ళీ రెండోది వచ్చేస్తుంది. 750 అయింది, మూడోది వస్తుంది. 1000 కూపన్స్ అయ్యి నాలుగోది వస్తుంది. అలా మీరు ఎన్నైతే 250 చొప్పున వస్తాయో అన్ని గ్రాములు బంగారం 1 గ్రాము చొప్పున 250 కూపన్ క్రియేట్ చేసినందుకు మీకు వస్తూనే ఉంటుంది. అది మీకు నేరుగా ఎలా రావాలనేది నేను ఒక ఏజెన్సీతో మాట్లాడుతున్నాను. దాని ప్రకారం మనం అక్కడ ఆప్షన్స్ అడుగుతాను. నేను అది ఇచ్చే ముందు చెల్లమ్మకి ఇచ్చేయాలా, అత్తమ్మకి ఇచ్చేయాలా, లేదా అమ్మకి ఇవ్వాలా, లేదా వదినమ్మకి ఇవ్వాలా, లేదా మన కూతురైన బంగారు తల్లికి ఇచ్చేయాలా, ఎవరికి ఇవ్వాలనేది దాంట్లో ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు నేరుగా వాళ్ళ సంతకం, వాళ్ళ మేలు వేలుముద్ర తీసుకొని వాళ్ళకే ఇస్తారు. అంటే మనం ఎంత బంగారాన్ని మనం వాళ్ళకి అందించగలమో మనం దీని ద్వారా మనం కూడా వాళ్ళకి అందించగలం. అది కొత్తగా డబ్ల్యూఎస్ తీసుకున్న వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా డబ్ల్యూఎస్ తీసుకోవచ్చు. దానికి ఇది వరకు మనం 999 అంటే 999తో యాక్టివేట్ చేసుకునేవారిని. దానికి ఏదో కాయిన్స్ ఇచ్చాం మనం. కానీ ఇప్పుడు అదేది ఉండదు, ఫ్రీ అనమాట. మీరు డబ్ల్యూఎస్ అకౌంట్ మీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు తీసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. మరి వారికి ఏంటి అనేది వదిలేయండి. వారికి ఏంటి, మీరు డబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి అక్కడ క్రియేట్ అయిన కూపన్స్ మీ టీంకి అంతటికీ వెళ్తాయి. కాబట్టి దాని మీద స్టేకబుల్, నాన్ స్టేకబుల్ మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మదర్ లైన్ అండ్ రెఫరల్ లైన్ రెండు కూడా వస్తాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు డబ్ల్యూఎస్ అకౌంట్ వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చిస్తే వాళ్ళు ₹1 కూడా దానికి మనకి ఏ కూపన్ క్రియేట్ చేసుకోవాల్సిన లేదు. వాళ్ళకి వెంటనే యాక్టివేట్ అయిపోద్ది. అందులో నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఏటీఎంలో క్యాష్ వేసుకొని దాని నుంచి డబ్ల్యూఎస్లో కూపన్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. మై డియర్ డాడీస్, ఇక్కడ గోల్డ్ పిక్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి అంత గోల్డ్ కాదు, 200 మీరు మా డబ్ల్యూఎస్ అకౌంట్లో 250 కూపన్స్ కానీ మీరు క్రియేట్ చేస్తే గోల్డ్ 1 గ్రాము, 1 గ్రామ్ గోల్డ్ అనకండి. 1 గ్రామ్ గోల్డ్ అంటే గిల్టు నగలు వేరే మెట్ల మీద ఆ గోల్డ్ కవరింగ్ చేసిస్తారు. అది 1 గ్రామ్ గోల్డ్. ఇది అది కాదు, గోల్డ్ 1 గ్రాము, ప్యూర్ గోల్డ్ 1 గ్రామ్ వస్తుంది. అంటే బంగారం 1 గ్రామ్ వస్తుందని అర్థం. పక్కా గోల్డ్ ఇది. ఇది మన కుటుంబ ఆడపిల్లలకి
లేదా లేడీస్కి మాత్రమే ఇది వాళ్ళ చేతికి అందేలాగా ఎన్ని దారులు ఉన్నాయని వెతుకుతున్నాను. భగవంతుడి దయ వల్ల ఆ దారి మనకు దొరుకుతుందని నమ్ముతున్నాను నేను. అంటే ప్యూర్ గోల్డ్ నేను మీకు ఆప్షన్ ఇస్తాను. మీరు విన్ అయినట్టయితే ఆ విన్ అయిన దగ్గరే ఇస్తాను. ఆ లేడీస్ తాలూకా మీరు ఫోటో అయితే ఫోటో దానికి మీరు పంపించి ఏర్పాటు చేస్తాను. ఆ పిక్కు, అలాగే వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పూర్తి చిరునామా, వాళ్ళ వయస్సు, ఇలాంటిది ఒక అప్లికేషన్ ఇస్తాను. ఆ అప్లికేషన్ మీరు నింపిస్తే నేరుగా వాళ్ళకే వెళ్తుంది. వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. వాళ్ళ దగ్గరికే వెళ్తుంది కాబట్టి అది మనం తీసుకోవడానికి కావద్దు. కారణం ఏంటి, జెంట్స్ కానీ తీసుకున్నట్లయితే మనకున్న అవసరాల నిమిత్తం మళ్ళీ దాన్ని అమ్మేసి లేదా మరోలా చేసి మన ఆడపిల్లలకి లేదా మన ఇంటి ఆడపడుచులకి మనం ఇవ్వలేం. కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి. అమ్మకి ఏ రోజైనా గోల్డ్ కొన్న ఎంతమంది, అక్కకో చెల్లుకు కొన్నోళ్ళు ఎంతమంది, వదినమ్మకు కొన్నోళ్ళు ఎంతమంది, అత్తమ్మకు కొన్నోళ్ళు ఎంతమంది, కన్నతల్లికి కొన్నోళ్ళు ఎంతమంది, చిట్టి తల్లి మనం పుట్టినటువంటి పిల్లలకు కొన్నోళ్ళు ఎంతమంది. నేను ఎవరిని అవమానించట్లేదు. మీకున్న అవసరాల దృష్ట్యా మీరు ఇవ్వలేకపోతారేమో అని భయపడి నేను ఇస్తున్నాను. మీకు దీనికి సంబంధించి ఎంపీసీ కానీ వగేరే మీకు ఇచ్చేస్తున్నాను. ఎడిషనల్గా మీరు పనిచేసినందుకు లేడీస్కి ఇస్తున్నాను. లేడీస్ మీకు వచ్చే బంగారాన్ని ముక్కు పిండి మరీ వసూలు చేసుకోండి. మీరే తీసుకోండి. అది 1 గ్రామ్ అయితే ఒక వస్తువు చేసుకోవచ్చు, 2 అయితే ఇంకొంచెం పెద్దది చేసుకోవచ్చు, 3 అయితే 4 అయితే 5 అయితే 10 అయితే మీరు ఇంకా పెద్ద వస్తువులు తయారు చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఒక్కొక్కరు చాలా వేలు కూపన్స్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు చాలా బంగారం వాళ్ళకి కుటుంబాలకు ఇవ్వచ్చుది. కాబట్టి లేడీస్ మీరు జాగ్రత్తగా దాన్ని వాడుకోండి, వినియోగించుకోండి. అలాగే డాడీస్, ఇప్పుడు మనం ఈరోజు రిలీజ్ చేస్తున్న దాన్ని చక్కగా వినియోగించుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి రిఫరల్ ఇవ్వండి. మీరు ఎవరికి రిఫరల్ ఇచ్చినా పాత వాళ్ళైతే మదర్ లైన్ ఇన్కమ్ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తాను. అక్కడెక్కడ నాకు మన కంపెనీకి జన్మనిచ్చిన తర్వాత దాన్ని ఎదుగుదలలో తోడ్పడిన వాళ్ళు మీరంతానా. మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని కట్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు. కన్న తల్లిదండ్రులు ఎలా అయితే మర్చిపోకూడదు, ఈ కంపెనీని గొప్పగా తయారు చేసినటువంటి సీనియర్స్ అయినటువంటి మీరు మీ కింద టీం ద్వారా మీకు మదర్ లైన్ ఇన్కమ్ అనేది వచ్చేసేలా చేశాను. ఇది ఇక్కడే కాదు, రేపు మై నీడ్స్ జీవితాలు అన్నీ వస్తాయి. అక్కడ కూడా మదర్ లైన్ వేరు, రెఫరల్ లైన్ వేరు, 2 ఇచ్చాను. మన కన్స్ట్రక్షన్ మదర్ లైన్ వేరు, రెఫరల్ లైన్ వేరు, 2 ఇచ్చాను. ఇలా ప్రతి దాంట్లో కూడా మదర్ లైన్లో మీకు ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటాను. మీరే నాకు దేవుళ్ళు, మీరే నాకు పూజ్యులు, మీరే నాకు ఆజ్యులు. కానీ మన కింద లైన్ వాళ్ళకి కొంతమంది సర్వీస్ ఇవ్వట్లేదు. కింద లైన్ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. అలాగే కొత్త టీమ్స్కి వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న టీమ్స్ అన్నీ వాడేసాం కాబట్టి మళ్ళీ వాళ్ళతోటి చేయలేం. కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళమనను. ఎలా వెళ్ళినా మీ మదర్ లైన్లో మీ ఇన్కమ్ మీకు వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ అనేది అనకుండా గోల్డ్ 1 గ్రాము, బంగారం 1 గ్రాము అని చెప్పాను కదా. 1 గ్రామ్ గోల్డ్ అంటే అది గిల్ట్ నగలు. 1 గ్రాము బంగారం అనే దానికి బదులుగా బంగారం 1 గ్రాము అనండి. పక్కాగా ఇది మీకు చెందేలా చేస్తున్నాను. దీని తాలూకు వివరణ ఎప్పటి నుంచి ఇది కౌంట్ అవుతుంది అనేది బుధ లక్ష్మీవారాల నుంచి ఇస్తాను. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి క్రియేట్ చేసిన కూపన్స్ కూడా అందులో కౌంట్ అయిపోయి అంటే ఇంటర్నల్గా ఆ యాప్ని మీకు ఓపెన్ చేస్తాను. మీకు ఎన్నైతే కూపన్స్ క్రియేట్ చేస్తారో అన్నీ మీ డబ్ల్యూఎస్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాడేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ మళ్ళీ మీరు క్యాష్ వేసుకోవడం కానీ మిగతా కానీ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, మళ్ళీ మీకు వీడియో ఇస్తాను. కొంచెం జాగ్రత్తగా చక్కగా చేసుకోండి. ఇవాళ సెలవు.
సోమవారం కూడా సెలవు ఉన్నది, ఎందుకంటే అక్టోబర్ 2 కాబట్టి మనకు అక్టోబర్ 3 నుంచి పేమెంట్స్ వెళ్తాయి. నేను అనుకున్న సిస్టమ్ ఏది బీటీసీలో, నేను అనుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో వెంటనే విత్డ్రాల్ పెట్టుకొని రాత్రి 12 గంటలకు మీకు క్యాష్ వచ్చేలాగా చేసేది. నెక్స్ట్ నేను బ్యాంకర్స్తో చేసి ఇవన్నీ చేస్తున్నాను. అతి 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 త్వరలో మీకు అది కంప్లీట్ అయిపోద్ది. థ్యాంక్ యూ డాడీస్. ఇంకా అనేక విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో అవన్నింటినీ ఫైండ్ అవుట్ చేయడానికి నేను టీం పెట్టాను. ఆ టీం ద్వారా మనం వెళ్ళిపోదాం. రెఫరల్ ఇవ్వండి, రికవరీకి నోచుకోవాలని డబ్బులు మీరు సంపాదించండి. ఇది వరకు మనకు రూపాయి వేస్తే ఈసారి ₹2 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన ప్రాజెక్టులు పెరుగుతున్న కొద్దీ మీకు అప్పుడు రూపాయి వేస్తే 10 టైమ్స్ మీకు వచ్చేటట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. మనందరం మళ్ళీ కలుద్దాం. ముఖ్యమైన విషయం ఏంటంటే డాడీస్, ఎవరిని బలవంతం చేయొద్దు. వారికి ఇష్టం ఉంటే చేస్తారు, ఇష్టం లేకపోతే చేయరు. ఈ ఓటీటీ డిటిహెచ్ కూపన్స్ నచ్చితే చేస్తారు, లేదు చేయరు. వారికి నచ్చితే రెఫరెన్స్ చేయించుకోండి, లేకపోతే వదిలేయండి. ఓటీటీ మనకి ఇంకా రాలేదు, డిటిహెచ్ ఇంకా రాలేదు. వచ్చే వరకు 100 రోజుల తర్వాత నెల వాళ్ళకు వచ్చేటువంటి కాయిన్స్ మీద వచ్చే డబ్బు ఇప్పుడున్నటువంటి ఓటీటీ డిటిహెచ్ వాళ్ళు కట్టుకోవచ్చు నచ్చిన దానికి, లేదా ఆ డబ్బులు వాడు వాడేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. మనం ఓటీటీ డిటిహెచ్ వచ్చినప్పుడు మాత్రమే దీనికి చెల్లించాలి. అది అప్పుడు నేను చెప్తాను దాని ప్లాన్ ఏంటో. కాబట్టి మీరు ఎవరిని ఫోర్స్ చేయొద్దు, నచ్చ చెప్పండి. విన్నారా, మంత్రులు వచ్చేస్తారు. వినలేదా, లిమిట్. ఎవరైతే పాతవారు ఉన్నారో వారు ఖచ్చితంగా అది ఓటీటీ డిటిహెచ్ తీసుకుంటేనే ఆ 500